ప్రజ్ఞ, మీ ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత ప్రవీణ్ పోలీసులు తీసుకొచ్చాడు. అన్ని చోట్ల బాగా వెతికాడు. మీరిద్దరూ ఎక్కడా కనపడలేదు. మేమందరం చాలా దిగులు పడ్డాం మీ గురించి. ఇప్పుడు నువ్వు చాలా మంచి పని చేశావు. నీ అంతటి నువ్వే ఇక్కడికి రాగలిగావు. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఈయనకి అసలు స్పృహే రావడం లేదు. చాలా రక్తం పోతోంది. ఎవరైనా డాక్టర్ ఉన్నారా ఈ చుట్టుపక్కల? లేరమ్మా ప్రజ్ఞ, ఈ చుట్టుపక్కల డాక్టర్ ఎవరూ లేరు. కానీ ఒక కెమిస్ట్ ఉన్నాడు. నేను వెళ్ళి అతనితో మాట్లాడేదేనా మందులు తీసుకొస్తాను. నువ్వు కంగారే పడకు. అభికి ఏం కాదు తల్లి. అబ్బాయికి స్పృహ వస్తుంది. నువ్వు దిగులు పడకు. అభికి ఏమవుతుంది తల్లి. నేను వెళ్ళి వెంటనే మందులు తీసుకొస్తాను. కానీ నాన్న, ఒకవేళ ఆ గూండాలు ఇక్కడికి వచ్చారంటే మీ ప్రాణాలు ప్రమాదంలో పడ. లేదు ప్రజ్ఞ, నాకు ఆ గూండాల గురించి భయం లేదు. జీవితాన్ని తన కోసం జీవిస్తే అదొక జీవితమా తల్లి? అయినా ప్రజ్ఞ, నిన్ను కూతురుగా భావించానా, కూతురుగా పిలిచాను. నీకు ఉపయోగపడకపోతే నీకు అలాగే అనిపిస్తుందిగా. నాన్న పనికిరాని జీవితం జీవించాడని. 3 నాళ్ల జీవితం తల్లి. 2 రోజులు మన కోసం జీవిద్దాం, ఒకరోజు ఇతరుల కోసం. ప్రజ్ఞ, ఒక పని చేయమ్మా. నువ్వు నీళ్లు వేడి చేసి అభిగాయాన్ని శుభ్రం చేయి. ఈ లోపల నేను వెళ్ళి మందులు తీసుకొని వస్తాను. సంద్రముండగా ఏ కలలుండని జన్మలేనా సరిగ్గా నడిచావండ్రా. ఆగన్నా. రే జాగ్రత్త. జాగ్రత్త. అదే కారు. అవునన్నా. లక్ష్మణ్, కారు అయితే దొరికింది, కానీ వాళ్ళిద్దరు ఇక్కడైతే లేరు. అంటే దీని అర్థం వాళ్ళిద్దరూ బతికే ఉన్నారు, ఇక్కడి నుంచి పారిపోయారు. అన్నా, ఇలా కూడా జరిగి ఉండొచ్చుగా. వాళ్ళిద్దరు చచ్చిపోయి ఉండొచ్చు. అప్పుడు ఏదో ఒక అడవి జంతు వాళ్ళని ఈడ్చుకెళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. పదండ్రా, వెళ్ళి ఈ విషయం బాసుకు చెప్దాం. అరే, నువ్వు నా మాట అర్థం చేసుకోవట్లేదు. మన కమాండో మాట మీద గ్యారంటీ లేదన్నా. ఆయన ఇలా కూడా చెప్పగలడు, ఆ జంతువుని వెతికి తీసుకురమ్మని. అదే ఆ శవాన్ని లాక్కెళ్ళిన జంతువుని. అర్థమైందని చెప్పింది. కానీ వాడికి చెప్పడం తప్పదు కదరా. అరే, ఈ పని పూర్తి అయితేనే మనకు డబ్బులు ముట్టేది. మ్యాటర్ కాస్త అర్థం చేసుకో. అర్థమైందా? పదండ్రా, పదండి. ఏంట్రా మీరు తిరిగి వచ్చేశారు? కమాండో కారు అయితే దొరికింది, కానీ వాళ్ళిద్దరు శవాలు దొరకలేదు. అంటే దీని అర్థం వాళ్ళ శవాల్ని ఏవో జంతువులు తినేశాయి. అవును సార్, వాళ్ళని జంతువులు తినేసి ఉంటాయి. అసలు మీరందరూ పరుగులు పెట్టి ఎన్ని రోజులైందిరా? 2 రోజులా 3 రోజులా? 3 రోజులు. 3 రోజులు. ఈ 3 రోజుల్లో మీరేదైనా జంతువు సంగతిని వదిలేయండి, కనీసం ఒక పక్షినైనా ఎగరటం చూసారా? సార్, చూసాము. ఆ కాకిని. కాకి, కరెక్ట్ గా చెప్పారు మీరు. అంటే మీ ఉద్దేశం వాళ్ళని కాకి వేటాడిందంటారు? రే, ఇక్కడ ఏ అడవి జంతువు లేవురా. వాళ్ళు తప్పించుకొని పారిపోయారు. అర్థమైందా? సన్నాసులారా, మీరెందుకు పనికి రావట్లేదు? మిమ్మల్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం. వదలండ్రా. ఇక్కడ ఎన్నో రాళ్లున్నాయి. మనుషులు నడిచే తక్కువ, పడేది ఎక్కువ. కమాండో, పెద్ద పెద్ద అడవుల్లో ఇలాంటి చిన్న చిన్న విషయాలు జరగడం మామూలే.
నా ఉద్దేశం మేము వెళ్తున్నాం. పదండ్రా. ఆ, పదండి, పదండి. పదండి. ఆగండ్రా. ఆ, కారు పడింది ఇక్కడ్రా. ఇటు వెళ్ళండి, వెళ్ళండి. ఆ. మళ్ళీనా? రేయ్ జాగ్రత్త, చూసుకునండి. ఇలా దిగండ్రా. అరే కంగారన్నా, ఆ. జాగ్రత్త. ఎంత గమ్మత్తుగా ఉంది. ఎన్నిసార్లు పట్టుకున్నానో అన్నిసార్లు తప్పించుకొని పారిపోయారు. ఎంతో ఎత్తు నుంచి లోయలో పడ్డారు, అయినా కూడా ప్రాణాలతో బయటపడ్డారు. ఇక వాళ్ళని చంపడానికి నాకు ఎలాంటి కాంట్రాక్ట్ అవసరం లేదు. వాళ్ళని చంపటం నా జీవితాశయంగా మారిపోయింది. మీరెప్పుడు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు, ఎప్పటికీ నాతోనే ఉండాలి. ప్రజ్ఞ, 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 ప్రజ్ఞ. ఏమైంది? ఏమైందండి? నేను ఇక్కడే ఉన్నాను. ఏమైంది? ఏమైందండి? చెప్పండి. గాయం నొప్పిగా ఉందా? ఏమైంది? నేను ఇక్కడే ఉన్నాను, మీ పక్కనే. భయపడకండి, నేను మీ దగ్గరే ఉన్నాను. ఏమైంది? ఏంటి? ఏమైందండి? నాకు చెప్పండి. మీకేమైనా ప్రాబ్లంగా ఉందా? నొప్పిగా ఉందా? నాకు చెప్పండి, మీకేమవుతోంది? ప్రజ్ఞ, నువ్వు బాగానే ఉన్నావుగా? నేను బానే ఉన్నాను. నేను బతికానా? మీరు బ్రతికారు, నేను బానే ఉన్నాను, ఇద్దరం బానే ఉన్నాం. కానీ నేను 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 ఎలా ఎలా బతికాను? నేను అసలు నేను కారులో ఉన్నాను, నా కార్కి బ్రేక్ ఫెయిల్ అయింది. అప్పుడు కారు కింద లోయలో పడిపోయింది, యాక్సిడెంట్ అయింది కదా. ఇప్పుడు నేను ఇంతకీ ఎక్కడున్నాను అసలు? అయినా నన్ను యాక్సిడెంట్ స్పాట్ నుంచి కాపాడి తీసుకొచ్చింది ఎవరు? నాకైతే యాక్సిడెంట్ అయింది. ఇంకా అప్పుడు ఆ టైంలో నేను ప్రవీణ్తో మాట్లాడుతున్నాను. చూడు ప్రవీణ్, ప్లీజ్, ఇదే ఆఖరిసారి అనుకో. ఎలాగో నువ్వు ఇప్పటిదాకా సపోర్ట్ చేసుకుంటూ వచ్చావు, ఇక మీద కూడా ప్రజ్ఞని ఇంకా నానమ్మని ఇలాగే కనిపెట్టుకుని ఉండాలి. నేను ప్రవీణ్తో చెప్తున్నాను, వాడిని నిన్ను కనిపెట్టుకుని ఉండమని. ఇంకా మీకు ఏం గుర్తొస్తోంది చెప్పండి. చూడండి, మీరు కారు ఆపండి, కారులోంచి కిందకి దిగడానికి ప్రయత్నం చేయండి. నేను కారు ఆపలేను. లెగ్ బ్రేక్ పనిచేయట్లేదు, హ్యాండ్ బ్రేక్ పనిచేయట్లేదు. కారు నడుపుతున్నాను, అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసావు. నువ్వు చెప్పావు కారుని ఆపమని. ఏదో ఒకటి చేసి మీరు ఆ కార్ని ఆపండి ప్లీజ్. కానీ కారేమో ఆగడం లేదు. కారు ఒక లోయలో పడిపోయింది. మీకు మొత్తం అంత గుర్తొచ్చింది. అంతా గుర్తు రావడం ఏంటి అసలు? నేనేం మర్చిపోయాను? అది నేనెవరిని? ప్రజ్ఞ, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా భార్యవి, నేను నా భార్యని ఎలా మర్చిపోతాను? లేదండి, మీకు తెలీదు. మీకు తెలీదు ఇన్ని నెలలుగా ఏం జరిగిందో. నేను ఈ క్షణం కోసం ఎంతగానో ఎదురు చూశాను, అందరి దేవుళ్లకు మొక్కుకున్నాను. ఈ రోజు మీకు మొత్తం అంతా గుర్తొచ్చింది. గుర్తొచ్చిందంటే ఏంటి? నేను కోమాలోకి వెళ్ళానా? లేదు, కోమలో కాదు.
మీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత నేను మిమ్మల్ని వెతకడానికి వచ్చాను. చాలా వెతికాను. చాలా సేపటికి మీరు దొరికారు. స్పృహలో లేరు. ఎలాగోలా హాస్పిటల్ కి తీసుకువెళ్ళాను. హాస్పిటల్లో డాక్టర్ గారు ఆశలు వదిలేసుకోమని చెప్పారు. కానీ సడన్ గా ఏదో అద్భుతం జరిగినట్టు మీకు అప్పుడే స్పృహ వచ్చింది. కానీ ఎప్పుడైతే స్పృహలోకి వచ్చారో అప్పుడంతా మర్చిపోయారు. మర్చిపోయాను అంటే ఏంటి? మీరు యాక్సిడెంట్ కి ముందు గతం అంతా మర్చిపోయారు. మన పెళ్లి జరిగిన విషయం, మనం కలవటం, ఇంకా మీరు నన్ను ప్రేమించిన విషయం, మన ప్రేమ, మన అనుబంధం మొత్తం అన్ని మర్చిపోయారు. నేనెవరినో కూడా మర్చిపోయారు. మరి ఇదంతా ఏంటి? అంటే నేను నిన్ను మర్చిపోతే మరి నువ్వు నా పక్కన ఎలా ఉన్నావు? ఎలాగంటే మీకు జ్ఞాపక శక్తి పోయినా కూడా మన ప్రేమని మర్చిపోలేదు. మీ ప్రేమ నన్ను మీ నుంచి దూరం కానివ్వలేదు. మనం మళ్ళీ కలిసాం, మళ్ళీ ఒకటయ్యాం. చూడు ప్రజ్ఞ, నువ్వు నాకు క్లియర్ గా చెప్పు అసలు ఏం జరిగిందో. నాకేం అర్థం కావట్లేదు. నా మైండ్ హీట్ ఎక్కిపోతుంది. ప్లీజ్ మీరు ఈ విషయాల గురించి అసలు ఆలోచించకండి. మనం ఇప్పుడు కలిసున్నాం కదా, కలిసున్నాం, అదే చాలు నాకు. ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పు ప్రజ్ఞ. అసలు ఏం జరిగింది? నాకు ఏం గుర్తులేదు. మీరిప్పుడు బ్రెయిన్ మీద ఒత్తిడి వేయకూడదు, తెలిసిందా? మీరు వాటర్ తాగండి. నేను మీకు అంతా చెప్తాను. మీరు నీళ్ళు తాగండి, ముందు నీళ్ళు తాగండి ప్లీజ్. ఇప్పుడు చెప్పు నాకు, ఏం మర్చిపోయాను నేను? ఎప్పుడైతే మీకు యాక్సిడెంట్ అయ్యిందో అప్పుడు నన్ను మర్చిపోయారు. మనకి పెళ్ళైందని, మనం ఒకరినొకరం ప్రేమించుకుంటున్నామని మర్చిపోయారు. మీకు మీ ఫ్యామిలీ వాళ్ళు మాత్రమే గుర్తున్నారు. అందరూ గుర్తున్నారు, నేను మాత్రమే గుర్తులేదు. ఇక డాక్టర్ చెప్పటం వల్ల నేను మీ జీవితంలోంచి దూరంగా వెళ్ళిపోయాను. కానీ అప్పుడు మళ్ళీ కలిసాం ఒక ఆఫీస్లో, పూర్తిగా అపరిచితులంగా. అప్పుడు నన్ను మీరు మీ ఫ్యాన్ అనుకున్నారు. మీరు నన్ను మీ సెక్రటరీగా పెట్టుకుని మీ ఇంటికి తీసుకువెళ్లారు. ఆ తర్వాత మళ్ళీ నాతో ప్రేమలో పడ్డారు. చెప్పు ప్రజ్ఞ, చెప్పు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. ఎందుకంటే నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను బతకలేను. కానీ మీరు నన్ను పెళ్లి చేసుకోలేనన్నారు. ఎందుకంటే మీరు తనను చేసుకుంటానని మాట ఇచ్చారు. ఇక ఇప్పుడు మీరు తన్నుని పెళ్లి చేసుకోబోతున్నారు. కానీ నన్ను ఎవరో కిడ్నాప్ చేసేసరికి మీరు నన్ను కాపాడడానికి పెళ్లి మండపం నుంచి లేచొచ్చారు. ఇక అప్పటి నుంచి మనం 3 రోజులుగా గూండాల నుంచి తప్పించుకుంటూ తిరుగుతున్నాం. ఏం జరిగిందో తెలియదు కానీ మీరు అన్నారు మనం వెంటనే గుళ్ళో పెళ్లి చేసుకుందామని. అప్పుడు మనం మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. మనిద్దరం మళ్ళీ ఒకటయ్యాం, భార్యాభర్తలయ్యాం. ప్రజ్ఞ, నీ కష్టాలు భరించావా నువ్వు? నేను నిన్ను మర్చిపోయాను. నువ్వు ఎవరో తెలియదు, గుర్తుపట్టలేదు. భార్యవై ఉండి కూడా నువ్వు దూరం అయ్యావు, కానీ ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. అందుకని నువ్వు నన్ను మళ్ళీ తిరిగి దక్కించుకున్నావు. ఎంతగానో ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను.
ఎవరినైనా ఇంతగా ప్రేమించడం ఎలా సాధ్యం అవుతుంది ప్రజ్ఞ? తెలుసా, ఒకవేళ నేను 100 జన్మలెత్తి నిన్ను ప్రేమించినా కూడా నేను ఈ ఒక్క జన్మ రుణం కూడా తీర్చుకోలేను ప్రజ్ఞ. కాదండి, నేను 100 జన్మల తపస్సు చేసినా మీ అంత మంచి మనిషి దొరకరు. మిమ్మల్ని ఇంతగా ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఎందుకంటే మీరంత మంచివారు కాబట్టి. తెలుసా ప్రజ్ఞ, అచ్చం నీలాంటి అమ్మాయిని నేను ఎప్పుడూ కోరుకునేవాణ్ణి. మునుపెప్పుడైనా నేను 7 జన్మల గురించి విన్నప్పుడు నాకు ఏమనిపించదంటే 2 మనుషులు 7 జన్మల పాటు ఎలా కలిసి ఉండగలుగుతారని. కానీ ఇప్పుడు నాకు పూర్తిగా అర్థమైంది 7 జన్మలంటే అర్థం ఏంటో. నీతో కలిసి ఉండడానికి నాకు 7 జన్మలు కూడా తక్కువే. నీ పుణ్యం వల్లే నాకు మరో జన్మ లభించింది. ఇప్పుడు చూడు, మనం కలిసి ఉన్నాం, ఒకరికొకరు చేరువుగా ఉన్నాం. ఇప్పుడు యాక్సిడెంటే కాదు, ఒకవేళ నేను చచ్చిపోయినా కూడా నాకు నమ్మకంగా తెలుసు నువ్వు తిరిగి బతికించుకుంటావని. చాలా అదృష్టవంతుణ్ణి నేను. ఎందుకంటే అదృష్టవంతులంటే వాళ్ళు కాదు, జస్ట్ ప్రేమించుకునేవాళ్ళు. అదృష్టవంతులని ఎవరిని అంటారంటే ప్రేమలో జీవించే వాళ్ళని, ప్రేమలో మునిగే వాళ్ళని, ప్రేమలో ఐక్యమైపోయే వాళ్ళని. చూడు, మనం కలిసి ఉన్నాం, ఒకరికొకరం చేరువుగా ఉన్నాం. సారీ సారీ సారీ. ఇంత గట్టిగా హక్ చేసుకున్నావంటే నేను మళ్ళీ స్పృహ తప్పిపోతాను. లేదు లేదు, సారీ సారీ. ఇప్పుడు ఓకే కదా? ఓకే, కానీ ఒక మాట చెప్పాలి, అది నేను చాలా అదృష్టవంతుణ్ణి, అందుకే నాకు నువ్వు దొరికావు. మరి నీ అదృష్టానికి ఏమైంది పాపం? ఆ? నిజంగా నువ్వు ఒక రికార్డుగా మిగిలిపోయావు. కారణం ఏంటో గాని రోజు నీ పట్ల ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. జరగనివ్వండి. పరిగెత్తిద్దాం. ఏంటి అంత నిదానంగా తింటున్నావు? తొందరగా ఫినిష్ చేయి. బంటి తినేసి వెళ్ళి పడుకున్నాడు కూడా. ఏంటి, మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలిగా, త్వరగా తిను. భగవంతుడా, నా పిల్లలకి ఎప్పుడు ఇలా ఎందుకు జరుగుతోంది? ఎప్పుడు వాళ్ళిద్దరూ ఒకటవ్వాలన్నా ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది. ఎందుకని? ఏడుకొండలవాడ, ఒకవేళ నువ్వు ఈ పిల్లలిద్దరినీ కలపకూడదనుకుంటే సరే, కలపద్దు, నిస్సందేహంగా కలపద్దు. కానీ వీళ్ళిద్దరికి ఎలాంటి హాని జరగనివ్వకు స్వామి, ఎలాంటి హాని జరగనివ్వకు భగవంతుడా. అక్క అక్క చూడు, గ్లాస్ పగలేదు. సడన్ గా ప్రేమ్ కింద పడిపోయింది. అయినా కూడా అద్దం పగలేదు. ఎలాంటి అపశకునము జరగదు. నేను ఎప్పుడు చెప్తానుగా, మన అభికి ఇంకా ప్రజ్ఞకి ఏమి కాదని. చూస్తుండక వాళ్ళు చాలా తొందరలోనే తిరిగి వస్తారు. చాలా తొందరలోనే వస్తారు. నువ్వే చూస్తావుగా. చూడండి, ఇదెంత విచిత్రమో. ఫోటో పడిపోయింది కానీ గ్లాస్ పగల్లేదు. అంటే దీనర్థం మన అభి ఇంకా ప్రజ్ఞ క్షేమంగా ఉన్నారని. అవునండి, నా మనసు కూడా ఇదే చెప్తుంది. వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నంత వరకు ఏ ప్రమాదమో వాళ్ళని తాకనైనా తాకలేదు. వాళ్ళిద్దరూ వస్తారు, క్షేమంగా తిరిగి వస్తారు. నా పిల్లలకి ఏమీ జరగకూడదు. నా పిల్లలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలి.
ఇదిగోండి మీ కాఫీ. అన్నట్టు ఇప్పటికీ నువ్వు కాఫీ అంతే టేస్టీగా చేస్తున్నావు. డబుల్ ప్రాక్టీస్ అయింది నాకు. డబుల్ ప్రాక్టీసా అంటే? ఆ ఫస్ట్ వైఫ్ హోదాలో, తర్వాత సెక్రటరీ హోదాలో. మీరు నాతో ఎన్ని కాఫీలు పెట్టించారో మీకు అసలు గుర్తులేదనుకుంటా. కానీ దానివల్ల ప్రేమ పెరిగింది కదా. అంటే నువ్వు నా కోసం ఎప్పుడు కాఫీ చేసినా ప్రేమతోనే చేసేదానివిగా. అంతే, ఇంకా ఏం కావాలి? నీ ప్రేమ నా లోపలికి వెళ్ళడంతోనే ఇక నా జ్ఞాపక శక్తి తిరిగి వచ్చేసింది. అలాగా? ముందే తెలుసుంటే గ్లూకోజ్ కి బదులు కాఫీని సిలైన్ గా ఎక్కించేవాళ్ళం హాస్పిటల్లో. సరే, ఇంకా ఒక కప్పు కాఫీ దొరుకుతుందా ఇలాంటిదే? ఎందుకంటే అది నాకు కొంచెం కొంచెం గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తోంది?